ఈ రోజు చెన్నాపూర్ లో దాదాపు 1,40,00,000 రూపాయలతో మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ రోజు మనం అందరం కూడా దాన్ని విద్యుత్తునిచ్చే కార్యక్రమం చేశాం. కొత్తగా ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని సంవత్సర కాలం నుంచి మీ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారు మంజూర్ నగరే గాని ధర్మారావుపేట గాని నవాబ్పేటకు సంబంధించి కొత్త విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని అనేక సందర్భాల్లో మాతో పాటు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానంగా విద్యుత్తుకు అంతరాయం కలగొద్దు. ఎప్పుడైనా లోడు పెరిగినప్పుడు ఆ లోడుకు సంబంధించి అక్కడ ఉప కేంద్రం మెరుగ్గా ఉంటే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉంటదని ఆలోచన చేసి ఈ 3 విద్యుత్ కేంద్రాలను కూడా ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన చేసుకున్నాం. దాని పరంగా దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ నూతన 33/11 విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మనం ఈ రోజు వినియోగదారులకి వారికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్త నాయకుడు సోదరుడు ఇంటింటికి వెళ్లి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మరి మాకు అవకాశం ఇవ్వమని కోరితే ప్రతిపక్షాలకు సంబంధించి ఏమన్నారు? కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు చూడు అన్నారు. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ఈ రోజు విద్యుత్తుకు అంతరాయం కలగకుండా నిరంతరం 24 గంటలు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ప్రభుత్వానిది, మా మిత్రులది. దానికి తోడేం చేసినాం? 6 గ్యారంటీలో భాగంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పినాం. ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. మొత్తం రాష్ట్ర స్థాయిలోనే 50 లక్షల పై చిలుకు మందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే ఈ రోజు మన చిన్న భూపాల్పల్లి జిల్లాలో 47,200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వినియోగదారులకు ఇస్తా ఉన్న ఘనత మా